Praise Lord. Welcome to the Calvary Ministries. Calvary Ministries presents Light of Life, జీవపు వెలుగు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం అనేక మందికి మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలని దేవుని ప్రార్థించున్నాము. ఈ సమయంలో కల్వరీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ టి సుధాకర్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. విని ఆత్మీయ మేలు పొందుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో చివరి దినాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శుక్రవారం రోజు చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ దినాన్ని మనం గుడ్ ఫ్రైడేగా ఎంచుకుంటున్నాం. ప్రజలందరికీ ఇది గుడ్ ఫ్రైడేగా మాత్రమే తెలుసు, కానీ గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయారు. అంతకుముందు దినాల్లో ఆయన బేతనీ అనే ఒక చిన్న గ్రామానికి వెళుతుండేవాడు. అక్కడి నుంచి వస్తూ ఉండేవాడు. నైట్ బస్ చేయడానికి అక్కడికి వెళ్ళేవాడు. అక్కడి నుంచి యెరూషలేము వచ్చి ఆయన తన కార్యాలు జరిగిస్తూ ఉండేవాడు. ఈ బేతనియలో ఎవరున్నారు అని అంటే మరియా, మార్తా, మరి లాజర్ అనేటటువంటి ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ చిన్న కుటుంబం ఆయన్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు, ఆయన్ని ప్రేమించేవాళ్ళు, ఆయన్ని పరామర్శించేవాళ్ళు. కనుక ఆయన అక్కడికి వెళ్ళి తన శిష్యులతో అక్కడ ఉండి మళ్ళీ వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ఒకసారి వెళ్ళి వచ్చినప్పుడు మరి ఆ మందిరం అంతా కూడా వ్యాపారంగా బిజినెస్ పీపుల్ అక్కడ చేరారు, కానీ భక్తి పరులు లేరు అక్కడ. అందుని బట్టి ఆయన వాళ్ళందరినీ ఎళ్ళగొట్టి మరి దాన్ని బాగు చేసి పునరుద్ధరించినట్టుగా మరి మనం చూస్తున్నాం. మరొకసారి ఆయన మరి వస్తున్నప్పుడు ఆకలి కొని ఉన్నాడు. ఉదయాన్నే ఏం తినలేదు. ఏమైనా దొరుకుతుందని అంజూరపు చెట్టు వైపు చూశాడు. ఏం దొరకలేదు. అందుకని ఇక మీదట ఎవ్వరూ నీ పండ్లు తినరు అని చెప్పాడు. మళ్ళీ వచ్చేటప్పటికి ఆ చెట్టు ఎండిపోయింది. లూకాసు వార్త మనం చూసినట్లయితే కొన్ని అలాగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్లయితేనేమి నేను పస్కా భుజించ 22వ అధ్యాయం లూకాసు వార్త 8లో కనపడుతుంది. చూడండి ఆ మాట. చూచి పేతురు యోహాను మీరు వెళ్ళి పస్కాను సిద్ధపరచండి. పస్కా భోజనమే ఆయన కడుపులో ఉన్నటువంటి భోజనం కనుక అది లాస్ట్ సప్పర్ అని అంటారు దాన్ని. కనుక ఆయన లాస్ట్ భోజనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో 15వ వచనం చూడండి. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు, శ్రమ అనేది ఇంకెంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. కనుక నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. కనుక పస్కా దగ్గర ఏం జరిగిందో మీకు తెలుసును. పస్కా దగ్గరే మరి కూర్చొని ఉన్నాడు యూదా ఇస్కరియోతు. ప్రభువారు పస్కా వడ్డిస్తూ వాళ్ళందరినీ ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించనని వాక్యంలో రాయబడి ఉంది. ఆ దినాన ఆయన ఒక తువాలు తీసుకుని వాళ్ళ పాదములు కడిగి తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగించేవాడున్నాడని చెప్పాడు. ప్రభు వారికి ముందుగానే అన్ని సంగతులు తెలుసు. కనుక బేతనియ నుండి యెరూషలేములో పస్కా అంటే మేడ గది. ఆ మేడ గదిలో ఆయన పస్కాని తీసుకున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. తర్వాత అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నాను
తెచ్చుచున్నానని వారితో చెప్పి ఆ. ఆ గిన్నె ఎత్తుకొని ఉమ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చెల్లించి మీరు దీన్ని తీసుకొని ఆ. మీలో పంచుకొనుడి. అలాగే చెప్పి ఆయన ఆ యొక్క ఆ ప్రభురాత్రి భోజనాన్ని ద లాస్ట్ సప్పర్ ని ముగించాడు. ముగించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే తిరిగి బేతనీకి వెళ్ళలేదు. కానీ ఆయన నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. శరీరం బేర్ చేయలేనంత గొప్ప శ్రమ ఆయన కొరకు కాచుకొని ఉంది కనుక ఆయన రక్తపు నాళాలన్నీ కూడా మరి సన్నటువంటి నాళాలు కూడా పగిలిపోయి ఆ యొక్క చెమటలో మరి రక్తం మిక్స్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగూ ప్రార్థన చేశాడు. ముమ్మారు భూమి మీద పాడి మిక్కిలి వేదనతో మన యేసు ప్రభు తానే వేడుకొనెను పాపుల. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. కానీ లాస్ట్ మాట లాస్ట్కి లార్డ్ లెట్ దై విల్ బి డన్ అనే మాటతోటి ఆయన ముగించాడు. నేను అనుకున్నట్టు ఆశించినట్టు కాదు ప్రభువా, నా శరీరం కోరినట్టు కాదు, నీవు ప్రపంచముల నిర్మాణం కాకమునిపై నీ ప్రణాళికలో ఏముందో దాన్నే జరగనివు అని చెప్పి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన శిష్యులు మరి మీరు మేల్కొని ఉండండి అంటే మేల్కొని ఉండలేకపోయారు. ఆయన నిద్రిస్తున్నాడు. అదిగో నన్ను పట్టుకునేవాడి దగ్గరికి వచ్చాడు, ఇంకా మీరు నిద్రపోండి అన్నాడు. వెంటనే మరి రాణుబవారు యూదా ఇస్కరియోతు ప్రధానరిదంతా రాజ్యమైనట్టుగా వాళ్ళు మరి యేసు ప్రభు కోసం వెతకటానికి వచ్చారు. వచ్చి ఆయనను ఆఖరికి మరి ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు అన్న కైఫా అనే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. గమనించండి, యెరూషలేములోకి బేతనియ నుండి యెరూషలేములో ఆయన ప్రభురాత్రి భోజనం చేశాడు. అది అయిపోయిన తర్వాత గెత్సేమనే తోటకు వెళ్ళాడు అని తెలిసింది. దేవాన్ని చిత్తం జరిగించమని అన్నాడు. ఇంత లోపల కత్తులు గుదియలు పట్టుకొని వీళ్ళందరూ వచ్చినట్టు మనం చూస్తున్నాం. 47వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా జన సమూహములు గుంపులుగా వచ్చింది. 12 మందిలో యూదా అనబడినటువంటి వాడు వారి కంటే ముందుగా నడిచి యేసు వద్దకు వచ్చి పట్టుకుని ముద్దు పెట్టుకొనుటకు ఆయన వద్దకు రాగా కనుక ఆయన పట్టుకొని ఆ చీకటిలోనే వాళ్ళు దివిటీలు తీసుకొని వచ్చారు. ఆ చీకటిలోనే అన్నా కైఫా అనేటటువంటి వారి ఎదుట నిలబెట్టారు. యెరూషలేములోనికి తీసుకొచ్చారు. ఒలీవల తోట నుండి యెరూషలేములోనికి తీసుకొచ్చారు. బంధించి తీసుకొచ్చారు. ఆయన ఎదురుగా నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు ఆయన మీద అనేకమైనటువంటి నేరాలు మోపారు. ఈయన మంచివాడు కాదంటే, ఈయన 7వ రోజును విశ్రాంతి దినాన్ని మీరేవాడంటే, ఈయన దేవుడు దూషించేవాడంటే, ఈయన కైసరుకు పన్ను ఇవ్వద్దన్నాడంటే, ఈయన జనాన్ని తిరగబడ ప్రేరేపించుతున్నాడంటే, ఇలాగ ఎన్ని నేరాలు మోపాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఎవరు? ప్రధాన యాజకుడు ఏమడిగాడు? చూడు ఎన్నెన్ని నేరాలు మోపుతున్నారో, నువ్వేం మాట్లాడవా అని అన్నాడు. మాట్లాడేది ఏమీ లేదు. ఆయన మౌనముగా ఉన్నాడు. లాస్ట్కి అప్పటికి తెల్లవారు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ సమయంలోనే పేతురు ముమ్మారు బొంకినట్లుగా మనకు వాక్యాధారం ఉన్నది. 1-2 సార్లు బొంకాడు ఆయన. 3వసారి బొంకకు మునిపే కోడి కూసింది. ప్రియ దేవుని బిడ్డ గమనించాలి. తరువాత ఆయన మొదట బేతనియ, యెరూషలేము, తర్వాత అప్పర్ రూమ్ ప్రభురాత్రి భోజనం చేశాడు. అక్కడి నుంచి గెత్సేమనే తోట, అక్కడి నుంచి అక్కడ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయన్ని బంధించి తీసుకుని వచ్చారు. అనేక విధాలుగా హింసించారు.
అనేక విధాలుగా బాధించాడు. ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతానన్నాడు. చెప్పు, ఇదంతా ఎందుకు, ఇన్ని మాటలు ఎందుకు? అప్పుడు నీవు దేవుని కుమారుడువా అని అడిగాడు. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిది. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు అని చెప్పాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండుటై ఆసీనుడగనని మీతో చెప్పుచున్నాను. అందుకు వారు, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడిగారు. అవును, మీరన్నట్టు నేను దేవుని కుమారుడంటే ఇక మనకు సాక్షులతో పని ఏమి అని చెప్పి వాళ్ళు ఆయన మరణాన్ని అక్కడ తీర్మానం చేశారు. ఇన్నాళ్ళు కోరినటువంటి కోరిక సఫలమైంది. అయితే వాళ్లకు ఒక మనిషిని చంపే అధికారం రోమీలు తీసివేశారు. ఆ దినాన పాలకులు రోమీలు కనుక రోమీల అధికారాన్ని తీసివేసిన కారణాన్ని బట్టి తెల్లవారి 6 గంటల కల్లా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని 6 గంటల లోపే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్ళి పిలాతు ఎదురుగా నిలబెట్టాడు. అంతటా వారు లేచి 23వ అధ్యాయం గమనించాలి. తరువాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎన్నో రకాలుగా పిలాతు ప్రశ్నించాడు. ఆయన దగ్గర నేరం ఏమన్నా కనబడుతుందని చూశాడు. ఏ నేరము చేయని నిర్దోషిగా ఒక అద్దం ఎలాగ తేటగా కనపడుతుందో అలాగా ఆయన కనపడ్డాడు. అలాంటి స్థితిలో మరి ఆయనకు శిక్ష విధించకూడదు అనుకున్నాడు. కానీ వీళ్ళు తొందర చేసినందుచేత వారి కేకలే గెలిచెను అనేటటువంటి మాట బైబిల్లో రాయబడింది. తన చేత ఏమీ కాదు అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన్ను సిలువ వేయడానికి అప్పగించాడు. ఎన్నో ప్రశ్నలు అడిగాడు. అయితే ఆయన్ని ఎట్లయితేనేమి మరి సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి ఆయన్ని కొరడాలు తీసుకుని బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధముగా మౌనముగా ఉన్నదో యేసు ప్రభు వారు అలాగున్నారు. ఆయన యొక్క మౌనమును బట్టి, ఆయన యొక్క సాత్వికమును బట్టి ఆయనకు తీర్పు జరగలేదని చెప్పి యెషయా గ్రంథంలో వ్రాయబడింది. అలాంటి స్థితిలో ఆయన సహాయకుల కోసం చూశాడు, ఎవరు కనపడలేదని. సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు, నీవేల దూరమునున్నావు, దీనదయాళుడయేసా నీ దాసుని ప్రార్థన వినుమా. దేవునికి మొరపెట్టాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. అదే ఆయన తన స్వభాషలో మత్తయి సువార్త 27:46 అన్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి తెలుగు అర్థం ఏమిటంటే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఇంచుమించు కనుక 6 గంటల నుంచి 3 గంటల దాకా వారు ఆడుకుంటున్నారు ఆయనతోటి. ఒక పసి పిల్లవాడిని తిప్పినట్టు ఇక్కడికి తిప్పారు. ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా గమనించాలి. ఒక చిన్న పిల్లవాడిని ఒక వస్తువు కొనుక్కురారా అని చెప్పినప్పుడు రెండోసారి చెప్తే విసుక్కుంటాడు, మూడోసారి చెప్తే విసుక్కుంటాడు. ఈయన మనం చూసినట్లయితే అన్నా దగ్గరికి, అన్నా నుంచి కైఫా దగ్గరికి, కైఫా నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి, పిలాతు నుంచి హేరోదు దగ్గరికి, హేరోదు నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి, మరి పిలాతు మరి అనేక సార్లు ఆయన్ని ఇలాగ తిప్పారు. చిన్న బిడ్డను తిప్పినట్టు తిప్పారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటము పెట్టారు, ఊదారంగు వస్త్రం తొడిగారు. ఆయన మౌనంగా ఉన్నాడు. కనుక ఆయన ఏమన్నాడు? లూకా సువార్త 23:43 ఏమన్నాడు? మత్తయి సువార్త 27:46
యేసు యేసు ఏలీ 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 లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు 2 సార్లు ఆయన శిలువలో కేక వేశాడు. రెండోసారి శిలువలో కేక వేసినప్పుడు ఆయన ప్రాణాన్ని వదిలిపెట్టినట్టు మనం చూస్తున్నాం. లూకా సువార్త 23:34లో ఏమున్నదంటే ఆయన వస్త్రాలను చీట్లు వేసుకుంటున్నారు. వాళ్ళు అవి ఎంతో సామాన్యంగా ఎంచుకున్నారు. తలా ఒక వస్త్రం పంచుకున్నారు. ముందు పంచుకున్న తర్వాత ఆయన ఒక వస్త్రం మిగిలితే దానికోసం చీట్లు వేశారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? యేసు ఆ. తండ్రి ఫాదర్ అన్నాడు. మీరేమి చేయుచున్నారు? తండ్రి మీరేమి చేయించున్నారు? మీరెరుగరు గనుక వాట్ ఏ సీరియస్ మిస్టేక్ దే ఆర్ డూయింగ్ వితౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మై లార్డ్ అని చెప్పి ఆయన మొరపెట్టారు. వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. ఆ టైంలో క్షమించమనేంత మనసు, విశాలమైనటువంటి మనసు ఆయనకున్నదంటే ఎంత గొప్పవాడు. లూకా సువార్త 23:43లో ఇంకొక మాట ఉన్నది. ఆ శిలువలో కూడా ఆయన దొంగని క్షమించాడు. ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన వానితో ఆ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో అనేక మంది ఈ మాటలన్నీ దినాన చెబుతారు. ఒక్కొక్కళ్ళు ఈ మాటల మీద విశదీకరిస్తుంటారు. నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంది అనేటటువంటి ఒక మాట ఆయన శిలువలో మాట్లాడింది. ఇంకా మత్తయి సువార్త 27:46లో ఫాదర్ ఫాదర్ వై డు యు ఫర్సేక్ మీ అని అన్నాడు. ఇంకా యోహాను సువార్త 19:28-30లో చూస్తే ఐఎమ్ థర్స్ట్ అన్నాడు. నేను దప్పికొని ఉన్నాను అని అన్నాడు. లాస్ట్ లో ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23:46లో తండ్రి అంటూ దై హ్యాండ్ ఐ గివ్ అప్ మై సోల్ అన్నాడు. నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను నాయన అన్నాడు. ఆయన ఆత్మ పరలోకంలో తండ్రి చెంతకు పోతుంది కానీ మరి ఇంకెక్కడికి పోలేదు, పాతాళానికి పోలేదు. పాపిష్టి వాళ్ళ ఆత్మ పోయినట్లుగా. ఇంకొక మాట కూడా చూడండి. యోహాను సువార్త 19:30లో ఈ యొక్క మిషన్ ని, ఈ పాప క్షమాపణ అనేటటువంటి మిషన్ ని కంప్లీట్ చేశాడు. మిషన్ అకాంప్లిష్డ్ అన్నట్టుగా ఆయన పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, కనుక ఈ విధంగా ఈ గురువారం శుక్రవారం సమాప్తమైంది. 6 గంటలకి ఆయనకి శిక్ష విధించబడింది. ఆయన కొట్టుకుంటూ యెరూషలేము దాటించి శిలువను మోయించి 9 గంటలకు తీసుకొచ్చారు. 9 గంటల నుంచి 12 గంటల దాకా శిలువను అమలు జరిపారు. 12 నుంచి 3 గంటల దాకా దేశమంతటా చీకటి కమ్మింది. 3 తర్వాత సాయంత్రానికి అరిమత వచ్చి ఆయన సమాధి చేశాడు 6 గంటలకి. 6ంటికి స్టార్ట్ అయిన శ్రమ సాయంత్రం 6ంటికి ముగించబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3ంటికి చనిపోయాడు ఆయన. మరి లాస్ట్ మాట మరి మాట్లాడి చనిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈ విధమైనటువంటి దినం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, హృదయాల్లో మార్చుకోండి, దేవునికి తగినట్టుగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. కృపానిధి, నీ కృపకాయ ప్రేమకాయ వందనాలు, స్తోత్రాలు. మేము చెప్పగలిగినది చాలా తక్కువ, జరిగింది చాలా ఎక్కువ నాయన. కనుక నీ బిడ్డలతోటి మీరు మాట్లాడండి. నీ కృపలో వాళ్ళని ఆశీర్వదించి దీవించి దర్శించండి. దేవా నా ప్రభా తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగరని అంత విశాల హృదయం కలిగినటువంటి వాడివి దేవా. వాళ్ళు కూడా నా తండ్రి ఆకాశం నుండి వచ్చినటువంటి తండ్రి యొద్ద నుంచి వచ్చి నీ ప్రేమంతో గ్రహించగలిగినట్టు కృపనిమ్మని యేసు నీ నాను మిక్కిలి వినయంగా స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.